బాస్మతి బియ్యం తీసుకున్నామండి. ఒక హాఫ్ కేజీ కొనుక్కొచ్చాము డిమార్ట్లో. కొనుక్కొచ్చుకుని ఇంకా ఒకటి తీసేసుకోవటమేను. మటన్ బిర్యానీ కదా, ఏదో లెవెల్గా ఉంటుందండి. ఇదిగో ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా 1కి 4 సార్లు కడుక్కొని 1 గంట ముందరగానే నానబెట్టుకోవాలి. వేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద. దాంట్లోకి నెయ్యి వేసుకుందాం. గట్టిగా పేరకపోయింది. ఇదిగో పక్కన పెట్టేసుకుందాం. ఇది వేసుకున్నాం కదా, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఓకే, దాంట్లోకి దినుసులు వేసుకున్నాం, బిర్యానీ దినుసులు. ఇదిగో కొంచెం ఫ్రై అయినాయి కదా, దాంట్లోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. పుదీనాకు కొంచెం బాగా ఫ్రై కానిద్దాం. ఒక్కరు మగ్గనిద్దామండి. దీంట్లోకి అది బాగా మగ్గింది కదండి, దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకుందాం. అవి కూడా బాగా మగ్గనిద్దాం. బాగా మగ్గనియాలి. కొంచెం కలర్ మారాలి, గోల్డ్ కలర్గా రావాలి. మారినాయి కదా, దాంట్లోకి టమాటా, క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం వేసేసి అవి కూడా కొంచెం మగ్గనియాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, 2 స్పూన్లు. ఒక స్పూన్ వేసుకుందాం. 2 స్పూన్లు వేసాను. బాగా తిప్పుకుందాం. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకుందామండి. ఎంత ఒక జీలకర్ర పొడి కొంచెం, ఇవి కూడా తిప్పుకుందాం. ఇదిగో మగ్గిని చూసారంతా బాగా నూనె కూడా పైకి తేలింది. ఇంకా అవసరం లేదండి. ఇంకా వాటర్ పోసుకుందాం. గలాసుకి 2 గలాసుల కాడికి నేను వాటర్ పోస్తున్నానండి. అంటే గంట బట్టి నానబెట్టుకున్నా కాబట్టి గలాసుకి గలాసున్నర వాటర్ అయితే సరిపోతాయి. 2 గలాసులు అయితే పొయ్యివాకు ఎమ్మటి నానబెట్టుకుని వండుకుంటారు చూడండి, వాళ్ళైతే 2 గలాసులు పడతాయి. నేను గంట నుంచి నానబెట్టాను, అందుకని గలాసుకి గలాసున్నర నీళ్ళు అండి. ఇదిగో నేను ఈ చెంబుతో తీసుకున్నాను. ఇంకొక 1/2 చెంబు పోస్తాను నీళ్ళు. ఇదిగోండి ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను నేను. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. బాగా తిప్పుకున్నాక ఇంకా మూత పెట్టేసుకుందాం. బాగా మరుగు తీయి. నీళ్ళు తెరులుతున్నాయండి. ఇదిగో బాస్మతి బియ్యం కూడా గంట బట్టి నానబెట్టుకునే ఉన్నాయి. 1కి 4 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దాంట్లో వేసేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి మరీ గట్టిగా తిప్పవాకండి, సింపుల్గా అలా తిప్పేసి వదిలేయండి. ఎందుకంటే అన్నం మనకి ఇరిగిపోతుంది, గింజ సాఫ్ట్గా ఉంటుందండి. ఎందుకంటే గంట బట్టి నానబెట్టుకున్నాం కదా, అందుకని. ఓకే, మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టుకుందామండి. అదిగో మనం సిమ్లో పెట్టుకుందాం. ఇంకా పెట్టుకుంటే ఇంకా అదే రెడీ అవుతుంది. ఇదిగోండి నెయ్యి వేసుకుందాం. ఉండలాగా వచ్చింది.
శుభ్రంగా నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కొంచెం కొంచెం కాడికి అన్ని సార్లు వేసుకుందాం 4 పక్కల. ఉడికాక ఎమ్మటైతే ఓపెన్ చేయవాకనండి, ఎందుకంటే అన్నం ముద్దలాగా ఉంటుంది. దాన్ని 1 గంట అన్నా ఫ్రీగా వదిలేయాలి. ఇదిగోండి వేడి వేడి బిర్యానీ రెడీ అయింది. అసలు నిజంగా పలావులో మటన్ వేసుకొని తింటుంటే ఉండదు, సూపర్ అండి. ఇదిగో రెడీ అయింది. మనం ప్లేట్లో కొట్టించేసుకోవటమేను.